కూడా ప్రమాణం చేస్తున్నాను, ఇప్పటి నుంచి బైక్ మీద నేను వెళ్ళినానంటే హెల్మెట్ లేనిదే నేను బయటికి వెళ్ళనని చెప్పి ప్రమాణం చేస్తున్నాను. డీజీపీ శివధర్ రెడ్డి ముందు ప్రమాణం చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజీపీ ముందు ప్రమాణం చేశారు. ఇంకా ఎప్పుడు హెల్మెట్ లేకుండా వాహనం నడపనని, నా దగ్గర ఉన్న అన్ని వాహనాలకు నెంబర్ ప్లేట్లు ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యేలు అందరి వాహనాలకు కూడా నెంబర్ ప్లేట్లు ఉంటేనే వాళ్ళ కార్యకర్తలు కూడా నెంబర్ ప్లేట్ ఉంచేలా చర్యలు తీసుకుంటారని, లేదంటే వాళ్ళు కూడా చట్టాన్ని అతిక్రమిస్తారని అన్నారు. జడ్చర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఈరోజు ఎమ్మెల్యే డీజీపీ సమక్షంలో మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నేడు జడ్చర్లలోని చంద్ర గార్డెన్లో రోడ్డు భద్రతా కార్యక్రమం భాగమైన అరయు అలయు కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలనంగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఎమ్మెల్యే ఆసక్తిగా మాట్లాడారు. వారు ఏం మాట్లాడో ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. చూస్తే ఆటోలో 14 మంది, మట్సడ్ రోడ్ యాక్సిడెంట్ అయితే 14 మంది చనిపోయినారు. చెప్పండి, మీరు ఇప్పుడు చెప్పండి. ప్రజలందరినీ చర్చలు చేసుకొని ప్రజలందరినీ అడుగుతున్నాను. ఎమ్మెల్యేగా మిమ్మల్ని కాపాడుకోవాలి, రూల్స్ ఫాలో కావాలన్నా, లేకుంటే మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేదానికి రూల్స్ పక్కన పెట్టి మీరు చెప్పింది వినాలనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. ఇదే కాకుండా మా వేరే ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నాను, నా బండ్లకన్నిటికీ నా నంబర్ ప్లేట్ ఉంటుంది. కొంతమంది అంటే ఇది తప్పుగా తీసుకోవచ్చు, వేరే ఎమ్మెల్యేలకు చెప్తున్నాను, ఇది మనం పాటిస్తేనే కదా అందరు పాటించేది. నేను నంబర్ ప్లేట్ తీసేస్తే నా వెనకాల ఉన్న మా కార్యకర్త కూడా మా ఎమ్మెల్యేనే నంబర్ ప్లేట్ తీసేసింది కదా అని ఆయన కూడా నంబర్ ప్లేట్ తీసేస్తారు. కాబట్టి అందరూ నంబర్ ప్లేట్ పెట్టుకున్న ప్రతి వెహికల్కి నంబర్ ప్లేట్ ఉంటుంది, ముందు ఉంటుంది, వెనకాల ఉంటుంది. ఓవర్ స్పీడింగ్ వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. చాలా మందిని చూస్తాను, వారానికి నాకు 2-3 ఫోన్ కాల్స్ వస్తాయి. డీజీపీ గారు ఉన్నారు ఇక్కడనే, మన నేషనల్ హైవే, బెంగళూరు నేషనల్ హైవే, ముద్రేట్పల్లి కాదు అది బ్లాక్ స్పాట్, ఎప్పుడు అక్కడ యాక్సిడెంట్లు అవుతుంటాయి. మనకి 167 ఇంకొక నేషనల్ హైవే ఉన్నది, రాయచూరు నుంచి మనకి కోదాడు వరకు పోయే రోడ్డు, మన జడ్చర్ల నుండి పోతే 2 నేషనల్ హైవేలు జడ్చర్ల దగ్గర లింక్ అవుతుంది. దానికని చెప్పేసి ఎక్కువ ట్రాఫిక్ అవుతుందని చెప్పేసి బైపాస్ తీసుకురావాలని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు కలుస్తుంది. మనకు బైపాస్ వస్తుంది 600 కోట్లతోని, ఖచ్చితంగా ట్రాఫిక్ కూడా మనకు డైవర్షన్ అవుతుంది. ఈరోజు జడ్చర్లలో చూస్తే బ్రిడ్జ్ పైన ట్రాఫిక్ జామ్లు, చిన్నపిల్లలు స్కూల్ నుంచి వస్తుంటే ట్రాఫిక్, మనకు ఒకటే రోడ్ ఉన్నది రైల్వే బ్రిడ్జ్ పైన. నేను డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మనకు ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కావాలని కూడా మనం రిక్వెస్ట్ చేస్తాను. ఈరోజు కూడా రిటర్న్గా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఎస్పీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తారు. అదే కాకుండా రూరల్ పోలీస్ స్టేషన్ కూడా. ఇంకోటి వచ్చేసి ఆలూరు రోడ్లో మాకు ఆల్రెడీ అవుట్ పోస్ట్, చెక్ పోస్ట్ ఉండే, ఆ చెక్ పోస్ట్ తీసేస్తారు. ఎక్కువ గాంజా ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి మాకు డౌట్. అక్కడ చెక్ పోస్ట్ ఎప్పుడైతే ఎక్కడి నుంచి ఉన్నదో ఆ చెక్ పోస్ట్ కూడా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అందరూ ఏమని అనగానే పోలీస్ స్టేషన్ పోయి గుంపులు కూర్చునేది గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు నేను ఎక్కడ చూస్తాను, మా ఎస్పీ గారు వచ్చిన తర్వాత డిఐజీ గారు ఖచ్చితంగా మన లా అండ్ ఆర్డర్, మీరు చూస్తే మహబూబ్నగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదున్నా కానీ మనం తప్పు చేస్తే మనం సరిదిద్దుకోవాలి, ఎక్కడైనా తప్పు జరిగితే మనం చెప్పాలి. కానీ మనం ఎప్పుడైనా కానీ రూల్స్ అగేన్స్ట్లో పోతే, ఈ రూల్స్ ఎందుకు తీసుకొచ్చినారు, ఎందుకు హెల్మెట్ పెట్టుకోవాలంటున్నారు? ఈరోజు విలేకరులు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళను కోరుతున్నాను. ఫస్ట్ విలేకరు వాళ్ళు ఫోటో తీస్తారు, కానీ ఫోటో తీసిన విలేకరికి హెల్మెట్ ఉండదు, పేపర్లు ఏమో హెల్మెట్ వేయలేదంటారు. వాళ్ళే సెల్ఫీ తీసుకొని వేసుకోవచ్చు కదా హెల్మెట్ లేదని చెప్పేసి. అంటే మీరేం తప్పుగా అనుకోకండి, నేను కూడా చాలా మంది చూస్తాను. రాత్రి నా కొడుకు బైక్ మీద పోయినాడు, ముద్రేడ్పల్లి గారు యాక్సిడెంట్ అయింది, లారీకి పోయి గుద్దుకున్నాడు, లేకుంటే లారీ వెనకాల నుంచి వచ్చాన గుద్దండి, చనిపోయినాడు. పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పి ఫోన్లు వస్తుంటాయి, లేకుంటే ఇంకో ఫోన్ వస్తుంది. ఈరోజు మేము కార్లో పోతున్నాము, యాక్సిడెంట్ అయింది, వాళ్ళు చనిపోయినారు, ఒకసారి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారా అని చెప్పేసి. మళ్ళీ ఇంకా ఫోన్లు వస్తుంటాయి, తాగి నడుపుతున్నాడు బండి, మీరు హాస్పిటల్కి ఫోన్ చేయండి, పోస్ట్ మార్టంలో తాగలేదని చెప్పి రిపోర్ట్ రాపియగలుగుతారా అని చెప్పి ఫోన్ చేస్తారు. ఇలాంటి చాలా ఫోన్లు వస్తుంటాయి. ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక రూల్స్ మనం పాటించాలని చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. మీరే చెప్పండి, నా కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ రాజకీయ నాయకులు అందరినీ అడుగుతున్నాను,
మనం చేసేది తప్పు, మళ్ళీ ఆ తప్పుని మనం సరిదిద్దుకోవాలనా లేకుంటే మనం పోలీసు వాళ్ళకి ఫోన్లు చేసి తప్పుడు రిపోర్టులు జాయమని చెప్పాలనా అని మీరు చెప్పండి. ఒకవేళ చెప్పకుంటే మా ఎమ్మెల్యే వేస్ట్, పోలీసు వాళ్ళకి చెప్పి ఇంత చిన్న రిపోర్ట్ కూడా రాపియలేరా అని నేను ఒకటే అడుగుతున్నాను. వాళ్ళు కరెక్ట్గా పని చేసే వాళ్ళని పని చేయించాలి, మనం సరిదిద్దుకోవాలి. మనం హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదని చెప్పి మనం మాట్లాడుకోవాలి. మనం తాగి బండ్లు ఎందుకు నడుపుతున్నారని చెప్పి మనం ఆలోచించాలి. మన పిల్లలు కూడా 18 ఏళ్ళు దాటందే, అంటే 16 ఏళ్ళు దాటితే వితౌట్ గేర్ లైసెన్స్ తెచ్చుకోవచ్చు. 18 ఇయర్స్ దాటితే గేర్ ఉన్న లైసెన్స్ మనం తెచ్చుకోవచ్చు. 14 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలకి నేను జడ్చర్లలో చూస్తున్నాను, ముగ్గురు స్కూటీల పైన కూర్చొని ఫాస్ట్గా పోతుంటే తల్లిదండ్రులు అబ్బా మా పిల్లలు 12 ఏళ్ళకే బండి నడుపుతుందని చెప్తున్నారు, కానీ మా పిల్లలు తప్పు చేస్తున్నారు, మీకు బండి ఇవ్వము, 16 ఏళ్ళు దాటిన తర్వాతనే లెర్నింగ్ లైసెన్స్ తెచ్చుకొని నేర్చుకున్న తర్వాతనే మీరు నడపాలని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు కూడా చెప్తలేరు. ఇది నేను చూసినాను కాబట్టి చెప్తున్నాను. నా కారు ఓవర్టేక్ చేసి ముగ్గురు బండ్ల పైన, ఒక బండ్ల పైన 5 మంది కూర్చుంటున్నారు. కొంతమంది ఫోన్ చేస్తారు,